హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్గా మొబైల్లో ప్రాపర్గా మనం ఎనాలిసిస్ మార్కెట్ని చేయొచ్చా లేదని చెప్పేసి మల్టిపుల్గా మెసేజ్ వస్తుంటాయి. సో సబ్స్క్రైబర్స్ నుంచి కావచ్చు, జనరల్గా ఆడియన్స్ నుంచి కావచ్చు. సో ఇక్కడ కంప్లీట్గా నేను మొబైల్లోనే ప్రాపర్గా నేను ఎనాలిసిస్ చేస్తాను. అట్లాగే మనకి పీసీ వర్షన్ కావచ్చు, సో ట్యాబ్ కావచ్చు. సో మీరు ఎనాలిసిస్ కోసం ఏ డివైస్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మీకు ప్రాపర్గా మార్కెట్లో కావాల్సినంత డాటా అనేది మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉందా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మార్కెట్లో ఎంతవరకు మనకు ప్రీవియస్ హిస్టరీ అనేది మనకు అవసరం. సో తర్వాత మనము ఎక్కడనైతే ప్రాపర్గా లెవెల్స్ కావచ్చు, జోన్స్ కావచ్చు, సో మార్కెట్ యొక్క పాసిబుల్ టార్గెట్స్ కావచ్చు, వాటిని మనం అనాలిసిస్ చేయగలగాలన్నమాట. సో అప్పుడు మనము ఏ డివైస్ని యూజ్ చేసుకోవాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అందుకోసమే మీరు మొబైల్లో ఎప్పుడైతే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు సో మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ అంటే మార్కెట్లో చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ప్రజెంట్ లెగ్ అండ్ మార్కెట్కి ఇక్కడ లెఫ్ట్ లెగ్ అని ఉంటుంది. సో ఈ లెఫ్ట్ లెగ్ యొక్క రిఫరల్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్లో మనకి ఒక అప్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది మార్కెట్లో, ఇక్కడ మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసినట్టయితే. సో నెక్స్ట్ వచ్చిన ఇక్కడ ఈ సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఇక్కడ ఉంది. సో మార్కెట్లో సెల్లర్స్ యొక్క ప్రెజర్ ఉంది. సో ప్రీవియస్గా బయర్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ అనేది షో చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కూడా బయర్స్ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినా కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. అంటే కొంత వీక్నెస్ కూడా కనిపిస్తుంది. అంటే స్ట్రక్చర్ వైజ్గా కూడా చూసినట్టయితే మీకు ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మార్కెట్లో ఉందన్నమాట. సో ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, సైకాలజీ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ ఇస్తారని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది మనకి లాస్ట్లో బుక్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ బైర్ యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ అట్లాగే ఏదైతే ప్రీవియస్గా కూడా బయర్స్ యొక్క స్టోరీ అంటే కంట్రోల్ వచ్చేసి మనకు డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే బయర్ యొక్క కంట్రోల్ ఉంది మార్కెట్లో. సో హిస్టరీలో కూడా సెల్లర్స్ యొక్క వీక్నెస్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ రకంగా మనము ఎనాలిసిస్ చేయాలి. సో మరి సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలగాలి ఇక్కడ. సో ఇక్కడ కంటిన్యూషన్ సైన్ కూడా ఉంది. సో ఎలాంటి సెల్లింగ్ ప్రెజర్ కనబడట్లేదు ఈ యొక్క క్యాండిల్లో. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ షూర్గా మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. అంటే మీరు సైకాలజీ చేంజ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం 10 ట్రేడ్ తీసుకుంటే 10 ట్రేడ్స్ విన్నింగ్లో బుక్ అయితే అది యాక్యురసీ కాదు. సో ఇక్కడ మీకు ఈవెన్ 1-2 బ్యాక్ టు బ్యాక్ 3 మనకి లాసెస్ వచ్చినా కూడా మీరు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాసెస్ని, టార్గెట్ని మనకి డైలీ టార్గెట్ని ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో అప్పుడే మీకు ఒక యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ 100% యాక్యురసీ అనేది ఎవరికి ఉండదు. సో దాన్ని మీరు హై ప్రాబబిలిటీ ఒక 80-90% వరకు హై ప్రాబబిలిటీ వరకు మీరు దాన్ని విత్ ప్రాక్టీస్, లెర్నింగ్ ప్రాక్టీస్ మీరు ఆ యొక్క కైండ్ ఆఫ్ యాక్యురసీని గెయిన్ చేయొచ్చు విత్ హై ప్రాబబిలిటీ అన్నమాట. సో అందుకోసమే లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ సిచ్యువేషన్లో చూడండి. సో చెప్తాను కదా, సో మొబైల్లో మీరు ప్రాపర్గా కావాల్సింది మీకు మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ డాటా అన్నమాట. హిస్టరీలో లెవెల్స్ అన్ని మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెట్లో అంటే లెఫ్ట్ లెగ్లోనే మార్కెట్ యొక్క పాసిబుల్ టార్గెట్స్, సో మార్కెట్లో బయర్స్ యొక్క సెల్లర్స్ యొక్క ఏరియా ఎక్కడ ఉంది, సో మార్కెట్ ప్రజెంట్ లెగ్లో మార్కెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది, సో ఆ ఇండికేషన్ని మీరు అర్థం చేసుకుంటూ అది అక్కడ మనకి ప్రైజెక్షన్లో రివర్సల్స్ కావచ్చు, కంటిన్యూషన్ కావచ్చు, మీకు ఉండేది రెండు రివర్సల్ లేదా కంటిన్యూషన్. సో ఆ రివర్సల్ లేదా కంటిన్యూషన్ని మనకి క్యాండిల్స్టిక్ సైకాలజీలో ప్రీవియస్గానే మనము రీచ్ చేయాల్సి ఉంటుంది. అది ముందుగానే మార్కెట్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఆ స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయాలి. సో ఇక్కడ జనరల్గా లెవెల్ అని చెప్పేసి అంటారు. సో లెవెల్స్ దగ్గర మార్కెట్ యొక్క బిహేవియర్ డెఫినెట్లీగా అక్కడ ఒక లెవెల్ దగ్గర రిజెక్షన్ ఇస్తే ఆ రిజెక్షన్ తర్వాత మార్కెట్ డెఫినెట్లీగా రివర్సల్ అవుతుంది లేకపోతే కంటిన్యూ చేస్తుంది అనేది అక్కడ
క్యాన్సిక్ స్టోరీ ఏదైతే ఉందో అంటే సైకాలజీ ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉందో అది మనకి ఇండికేట్ చేస్తుంది. మీరు దాన్ని ప్రాపర్గా అంటే మార్కెట్ ఆ జోన్ని కానీ ఆ లెవెల్ని కానీ హిట్ అయ్యేటప్పుడు ఏ విధమైన స్టోరీ ఇండికేట్ చేసింది దాన్ని మీరు ప్రాపర్గా రీచ్ చేయగలగారు అన్నమాట. సో లెవెల్ ఉంది కదని చెప్పేసి అక్కడ డైరెక్ట్గా 100% అక్కడ రివర్సల్ అవ్వాలని చెప్పి రూల్ ఉండదు, కంటిన్యూ అవ్వాలని చెప్పేసి రూల్ ఉండదు. మార్కెట్ ప్రీవియస్గా మనకి ప్రైజెక్షన్లో హిస్టరీలో ఏం ఇండికేట్ చేసింది, తర్వాత ఏ రకమైన ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ ఉంది. సో ఇక్కడ నేను 2 జోన్స్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇది ప్రాపర్గా లెవెల్ అనుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది లెవెల్ అని కాకుండా మార్కెట్ యొక్క పాసిబుల్ టార్గెట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను, దానికి క్లియర్ కట్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క రీటెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని హిట్ అయ్యేటప్పుడు ఇక్కడ స్టోరీలో చూడండి బయర్స్ ప్రీవియస్గా ఒక వీక్నెస్ అనేది షో చేశారు. తర్వాత వచ్చిన సెల్లర్స్ ఇక్కడ మనకి కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు. అంటే బయర్స్ ఈవెన్ ఇక్కడ మధ్యలో ఎంట్రీ ఇచ్చినా కూడా వాళ్ళు స్ట్రెంత్ లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవ్వలేకపోయారు. తర్వాత ఇక్కడ టార్గెట్ ఆల్రెడీ హిట్ అయిపోయింది, రీటెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బయర్స్ యొక్క స్టోరీలో కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. సెల్లర్స్ మనకి కన్ఫర్మేషన్గా వచ్చారు. సో అదొక కన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది, ఈ యొక్క జోన్ కంప్లీట్గా ఈ టార్గెట్ ఉందన్నమాట. ఆ టార్గెట్ని ఫిల్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మార్కెట్ మనకి ఇక్కడనే ఇచ్చింది. సో ఈ స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో స్టోరీని రీడ్ చేయగలిగితే ప్రైస్ యాక్షన్లో మీకు బెటర్ హై ప్రాబబిలిటీ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసము జస్ట్ మీరు ప్రతి సిచ్యువేషన్ని రీడ్ చేయడం ప్రాక్టీస్ చేయండి చార్ట్ మీద. సో మీరు లెర్నింగ్తో పాటు మీరు నేర్చుకుందంటే ఒక రియాలిటీ కైండ్ ఆఫ్ అంటే మార్కెట్ యాక్చువల్గా బిహేవియర్ ఏ విధంగా ఉంది, మార్కెట్ ఏది ఫాలో అవుతుంది, సో మార్కెట్లో పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి. సో మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తే యాక్యురసీ ఎక్కువ ఉంది, మార్కెట్ ఎక్కువ ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే రియాలిటీని పక్కన పెట్టి ఒక కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని చెప్పేసి మీరు యూజ్ చేయడం వల్ల లాస్ అవుతున్నారు. సో అది కాకుండా మీరు రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని రీడ్ చేయండి. సో మార్కెట్లో డెఫినెట్గా ఈవెన్ ఓటీసీ అయినా కూడా లైవ్ మార్కెట్లో అయినా కూడా ప్రైస్ యాక్షన్ మీకు డెఫినెట్గా ఇండికేట్ చేస్తుంది. ఆ స్టోరీని విత్ అక్కడ ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా కూడా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లోనే మీకు ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. సో దాన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు కంబైన్ చేసి ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లోనే మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతేగాని చాలా మట్టుకి ఒక కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీ లేని కన్ఫర్మేషన్స్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్నారు. అంటే జస్ట్ 1-2 కన్ఫర్మేషన్ చూస్తున్నారు, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి అక్కడ. అంటే స్ట్రక్చర్ వైజ్గా కావచ్చు, లేకపోతే బయర్ సెల్లర్ స్టోరీ వైజ్గా మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అందుకోసమే మీకు చెప్తాను కదా, మొబైల్లో ముఖ్యంగా మీకు ఈ యొక్క మార్కెట్ ఇదొక ప్రజెంట్ ఇదొక లెఫ్ట్ లెగ్ అనుకోండి. సో ఇది ప్రజెంట్ లెగ్ అనుకోండి. సో ఈ లెగ్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. సో ఈ యొక్క రిఫరల్ని మీరు యూజ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయ్యే ఈ ప్రొజెక్షన్ని మీరు ప్రాపర్గా రీచ్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఒక యాక్యురసీ అనేది దొరుకుతుంది. సో మీకు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈవెన్ మొబైల్లో పాసిబుల్ అనాలిసిస్ అని చెప్పేసి డెఫినెట్లీగా పాసిబుల్. మొబైల్, పీసీ, ట్యాబ్ మీరు ఏది ఎఫర్ట్ చేయగలిగితే చేయండి. బట్ అక్కడ అనాలిసిస్ ప్రాపర్గా మీరు ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో చాలామందికి అనుకుంటారు ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్ జోన్ ఉంది కదా, సో ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, అందుకోసమే ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను అంటే అది ఒక కన్ఫర్మేషన్ మాత్రమే వర్క్ అవ్వదు. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ చూడొచ్చు హిస్టరీలో సెల్లర్స్ ఇంకా వీక్ అవ్వలేదు. సో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అని చెప్పేసి జనరల్గా వెయిట్ చేస్తుంటారు. సో ఇక్కడ బయర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. బట్ బయర్స్ ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి ఈ యొక్క సప్లై ఏరియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ప్రీవియస్గా సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది అక్కడ నుంచి ఎంట్రీ అయింది. సో హిస్టరీలో కూడా వాళ్ళు ఎంట్రీ ఇవ్వడానికి మనకి ముందుగానే ఇండికేట్ చేస్తుంది సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని. ఎందుకంటే ఇక్కడున్న ఈ యొక్క జోన్ని కంప్లీట్గా రీటెస్ట్ చేయడానికి. సో ఇన్ని పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి అక్కడ. సో అందుకోసమే అక్కడ సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అట్లే మీరు ఆ ప్రొబాబిలిటీని మీరు ప్రాపర్గా క్యాచ్ చేయండి, అంటే ఫైండ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ కైండ్ ఆఫ్ అనాలిసిస్ని మీరు నేర్చుకోండి. సో డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎనీ మార్కెట్, నేను ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ గురించి మాట్లాడతాను. స్టాక్స్ కావచ్చు, క్రిప్టో ఆప్షన్స్ కావచ్చు, మీరు దేంట్లో ట్రేడ్స్ ముఖ్యంగా ఎలాంటి యాక్యురసీ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తూ లాస్ అవుతున్నారు, ఆ విధంగా చేయొద్దు. సో ఇంకొకటి ముఖ్యంగా నేను ఇక్కడ కంప్లీట్గా సబ్జెక్ట్, సో ప్యూర్ అంటే మార్కెట్ యొక్క రియల్ సబ్జెక్ట్ని నేను ఇక్కడ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను ఇక్కడ టీచ్ చేస్తూ ఉంటాను. సో అట్లాగే ఎలాంటి బ్రోకర్స్కి నేను ఇంకా అప్లికేషన్ తీసుకోలేదు. సో చాలామంది ఏ బ్రోకర్ యూజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ఏదైతే ఇంటర్ఫేస్ కంఫర్ట్గా ఉందో ఆ బ్రోకర్ని యూజ్ చేయండి, నో ప్రాబ్లం. సో నేను ఇంకా ఏ బ్రోకర్ యొక్క అప్లికేషన్ అనేది నేను తీసుకోలేదు.
సో తీసుకున్నప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో, ఇక్కడ ఒక మంచి పాసిబుల్ కన్ఫర్మేషన్ దొరికింది. బయర్స్ ఏదైతే బయర్ లెవెల్ని హిట్ అయిన తర్వాత ఈ యొక్క జోన్ నుంచి స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా కన్వర్ట్ చేస్తూ మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు వీక్నెస్ షో చేయడం సెల్లర్స్ రీట్రేస్మెంట్లో. తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా చూడండి బయర్స్లో స్ట్రెంత్ అనేది ఎలా ఉంది, వెరీ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు వీక్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, అంటే ఈ పాసిబుల్ రీజన్కి ఇక్కడున్న ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ అయింది. సో మీరు షూర్గా ట్రేడ్ తీసుకోండి. డెఫినెట్లీగా ఇది మనకి 99% వరకు ఈ యొక్క ట్రేడ్లో మనకి ఉన్న కన్ఫర్మేషన్స్ బట్టి, అకార్డింగ్ టు కన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఒక బయర్ క్యాండిల్ అనేది రావాలి. సో ప్రొబాబిలిటీ అనమాట. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రొబాబిలిటీ. సో అంటే ఈ ప్రొబాబిలిటీ ఏ విధంగా బిల్డప్ అవుతుందంటే మీకు ఇక్కడ గ్యాప్ డౌన్ కన్ఫర్మేషన్ ఉంది, సెల్లర్స్ యొక్క వీక్నెస్ ఉంది. సో హిస్టరీలో బయర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు స్ట్రాంగ్గా. సో వాళ్ళు లెవెల్స్ నుంచి వస్తున్నారు. తర్వాత రీట్రేస్మెంట్లో సెల్లర్స్ వీక్ అయిన తర్వాత మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఇన్ని కన్ఫర్మేషన్స్తో ఆ ప్రొబాబిలిటీ ఎంత స్ట్రాంగ్గా ఇండికేట్ అయింది చూడండి. సో ఇక్కడ ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి అడిషనల్ కన్ఫర్మేషన్గా ఇండికేటర్ యూజ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. ఆ ఇండికేటర్ తోటి అవసరం లేదు. మీకు యాక్చువల్గా మార్కెట్ రియాలిటీ ఆఫ్ సెటప్ అనేది మీ దగ్గర ఉంది, ఆ స్ట్రాటజీ అనేది మీ దగ్గర ఉంది అంటే మీకు వేరే కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అంటే ఇండికేటర్స్ యొక్క హెల్ప్ అవసరం లేదు. ఇండికేటర్స్ అనేది కంప్లీట్గా అదొక ఫేక్ కైండ్ ఆఫ్ ఎప్పుడు కానీ మీకు లాస్ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్ ఇండికేటర్స్ తోటే లాస్ అవుతుంటారు. సో ఇండికేటర్స్ ద్వారా మీకు యూజ్ ఉండదు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక బేసిక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద మార్కెట్ రన్ అవ్వదు. సో మార్కెట్లో కైండ్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అనేది మెయిన్గా ఉంటుంది. సో ఆ సప్లై అండ్ డిమాండ్ లిక్విడిటీ బేస్ పైన ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ రియాలిటీని మీరు నేర్చుకోండి. సో కంప్లీట్గా సప్లై అండ్ డిమాండ్ పైన మార్కెట్ యొక్క ఏదైతే హిస్టరీ కావచ్చు, డాటా కావచ్చు డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు నేర్చుకోండి. సప్లై అండ్ డిమాండ్ అనేది పవర్ఫుల్ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్. సో డెఫినెట్లీగా మార్కెట్లో టార్గెట్స్ కావచ్చు, బయర్ సెల్లర్స్ యొక్క స్టోరీ కావచ్చు, మార్కెట్ రివర్సల్స్, కంటిన్యూషన్ సైన్స్, సో వీటిని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో దాన్ని మీరు మార్కెట్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయ్యేంత వరకు, అప్పటి వరకు మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు అనేది చేయొద్దు. ఏ మార్కెట్ అయినా, స్టాక్స్ కావచ్చు, ఫోరెక్స్, బైనరీ, సో ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయకండి మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో ఇది ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి ప్రతి వీడియోని. సో మన బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్, ఒకవేళ మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే, సో మీకు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది కోర్స్తో పాటు. మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.